పేతురు గారు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు దయచేసి ఎవరైనా చదవండి అమ్మ గట్టిగా. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మన్నను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును కాక. చదవండి అమ్మ. 11వ చదవండి. ఆ మహిమ గుణాతిశయములను గూర్చిబట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవస్వభావమునందు పాలివారైనట్లు వాటిని అనుగ్రహించెను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనిడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గురిడ్డివాడిగా దూరదృష్టి లేనివాడు నగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో ఈ లేఖనాలతో సహవాసం చేస్తుండగా తండ్రి మా యందు కనికరించండి. నీ లేఖనాలు మాకు అర్థమైనట్లుగా మాకు బోధించండి నాయన. మా యొక్క ఆత్మీయ నా తండ్రి జీవితానికి ఈ లేఖనాలు పునాదులుగా ఉంచి మీ వృద్ధి పొందులాగా మమ్మల్ని ఆశీర్వదించండి. మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. పేతురు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం నుంచి 1వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చదివాం. ఈ యొక్క 11 వచనాల్ని వాస్తవానికి మనము 4 భాగాలుగా మనం దీన్ని చేయొచ్చు. మొదటి భాగం 1 నుంచి 4 వచనాలని ఒక భాగంగా చూడొచ్చు. 5 నుంచి 8 వచనాలు ఒక భాగంగా చూడొచ్చు. 9 నుంచి 10 వచనాలు ఒక భాగంగా చూడొచ్చు. 11వ వచనాన్ని మరొక భాగంగా మనం చూడొచ్చు. మొదటి భాగం 1 నుంచి 4 వచనాల్లో మనం ప్రత్యేకించి 3 విషయాలు చూడబోతున్నాం. అదేంటంటే గాడ్స్ ప్యాషన్, దేవుని యొక్క అపేక్ష. రెండవది గాడ్స్ ప్రొవిడెన్స్, దేవుని యొక్క సమకూర్పు. మూడవది గాడ్స్ పర్సనాలిటీ, దేవుని యొక్క వ్యక్తిత్వం. ఈ 3 విషయాల్ని 1 నుంచి 4 వచనాలని మనం ధ్యానం చేస్తే ఆ విషయాలు మనకు అర్థం అవుతాయి. 5 నుంచి 8 వచనాలు మనం చూసినట్లయితే మన యొక్క ఆత్మ సంబంధమైన ఎదుగుదల, ద స్పిరిచువల్ గ్రోత్, రక్షించబడ్డాము అనడానికి కావలసిన గ్రోత్ లేదంటే ఎదుగుదల అంతా కూడా ఆ యొక్క 5, 6, 7, 8 వచనాల్లో రాయబడి ఉంది. 9, 10 వచనాలు చెక్ చేసుకోమని చెప్తున్నాడు ఆయన. ఒకవేళ 5 నుంచి 8 వచనాల్లో ఏవైతే చెప్పబడ్డాయో ఆ గ్రోత్ కానీ వీళ్ళు కనబడకపోతే కలిగే ప్రమాదాన్ని చెక్ చేసుకో అని చెప్తున్నాడు. 11వ వచనం, ఒకవేళ ఆ గ్రోత్ మీలో కనబడింది అనుకోండి, ఆత్మ సంబంధ ఎదుగుదల మీలో కనిపించింది అనుకోండి, 5 నుంచి 8 వచనాల్లో ఉన్న ఆ యొక్క ఎదుగుదల మీలో కనిపించింది అనుకోండి,
సో మీకు కలిగిన మేలు, మీకు కలిగిన క్షేమం గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి పేతురు రాసిన 2 పత్రిక 1 అధ్యాయం 11 వచనాల్ని మనం 4 భాగాలుగా చేసి మనం స్టడీ చేయబోతున్నాం. మనం ఆ సమయం ఎంతవరకు అనుకూలిస్తుందో అంతవరకు కొంత భాగాన్ని మనం స్టడీ చేయడానికి మనం ఇష్టపడతాం. మొట్టమొదటిగా మొదటి భాగం 1-4 వచనాల్లో 3 ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనిపిస్తున్నాయి. మొట్టమొదటి ఏంటంటే గాడ్స్ ప్యాషన్. అది ఎక్కడుందంటే 4 అధ్యాయం 4 వచనంలో ఉంటది. ఎవరైనా చదువుతారా 4 వచనాన్ని? ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములగునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ సంబంధమునందు పాలువారగునట్లు వాటిని అనుగ్రహించెను. ప్రత్యేకించి 1-4 వచనం ఏం చెప్తున్నాయంటే ఆయనకు అనుగ్రహం గురించి మాట్లాడుతున్నాయి. ఆయన మన పట్ల చూపించిన అనుగ్రహం ఎటువంటిదో ఆ అనుగ్రహ ఐశ్వర్యం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటి అనుగ్రహ ఐశ్వర్యం అంటే ఏంటి? ఆయన మానవుడి పట్ల ఆయనకున్న అపేక్ష ఏంటంటే మనందరం కూడా దేవుని స్వభావమందు మన పాలువారం అవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుని స్వభావమందు మనం పాలువారం అవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. అయితే ఈ దేవుని స్వభావం పాలువారం కాకుండా ఏవో అడ్డుతున్నాయి. ఏం అడ్డుతున్నాయో కూడా, ఏం ఆటంకపరుస్తున్నాయో కూడా ఆయన తన వాక్యాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఏం ఆటంకపరుస్తున్నాయి అంటే దురాశ మనందరం అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వం ఏం చేస్తుందంటే దేవుని స్వభావంలోకి మనం రాకుండా మనల్ని ఆపేస్తున్నాయి. దేవుడేమో మనల్ని ఆయన స్వభావంలోకి రావాలని కోరుకుంటున్నాడు. కానీ మన స్వభావమేమో దేవుని స్వభావంలో రాకుండా అడ్డుకునేవి ఏంటంటే దురాశ, లోకముందున్న భ్రష్టత్వం. ఇప్పుడు మొట్టమొదటిగా దేవుని స్వభావమందు మన పాలువారం అవ్వాలని కోరుకుంటున్నాడు. దేవుని యొక్క స్వభావం గురించి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క స్వభావంలో దేవుడు మనతో పంచుకోవాలనుకుంటున్న స్వభావం ఏంటో మనకు అర్థం అవ్వాలి. దేవుని యొక్క స్వభావం మానవులతో ఆయన పంచుకోవాలని, షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఆయన యొక్క అపేక్ష, ఆయన యొక్క ఆకాంక్ష ఏంటంటే మనం ఇలాగ మారాలని ఆకాంక్ష. అయితే మానవుని యొక్క కోరికలు వేరు, దేవుని యొక్క కోరికలు వేరు. మన గురించి మన కోరికలు వేరు, మన గురించి దేవుని కోరికలు వేరు. మన గురించి మనకున్న కోరికలు, మన గురించి దేవునికున్న కోరికలు అపేక్ష మధ్య ఉన్న వ్యత్యాసం వలన మనం ఏం కోల్పోతున్నాం అనే విషయాన్ని మనకు అర్థం కావాలి. అయితే చాలా క్లుప్తంగా దేవుడు తన యొక్క స్వభావంలో ఏ విషయాల్లో మనతో కలిపి ఆయన తన యొక్క స్వభావాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాడో ముందుగా కొన్ని విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటి నేను మీకు ఏంటంటే సుమారు ఒక 6 విషయాలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే మొదటిది పరిశుద్ధత, రెండవది ప్రేమ, ప్రేమించే విషయంలోన, మూడవది కనికరించే విషయంలోన, నాలుగవది తగ్గింపు, దీనత్వము, ఐదవది క్షమించే విషయంలోను, ఆరవది సమాధాన విషయంలోను. సో దేవుడు తాను ఎటువంటి వాడో, సో అటువంటి స్వభావంలో మనందరము పాలుభాగస్తులు అవ్వాలని ఆయనకు ఒక బలమైన కోరిక, ఆయనకు ఒక బలమైన ఆకాంక్ష. నేను చదువుతాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15-16 చదువుతాం. జస్ట్ ఒక పేపర్ తిరిగేస్తుంటారు. చదువుతారమ్మా ఎవరైనా గట్టిగా? పేతురు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఎండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవుడు కంపేర్ చేస్తున్నాడు. నా కోరిక ఒకలాగుంది, మీ కోరిక ఒకలాగుంది. మీరేంటంటే మీరు ఆశలు అనుసరించి మీరు ప్రవర్తింపాలని చూస్తున్నారు. నేను మీరు పరిశుద్ధులుగా, ఒక ప్రత్యేకమైన వారుగా,
ఉండాలని ఆశపడుతున్నాను. నేను పరిశుద్ధుణ్ణి. నేను ప్రత్యేకమైన దేవుడు అంటున్నాడు. దేవుడు ప్రత్యేకమైన వాడు. దేవుడు చాలా పరిశుద్ధమైన వాడు. ఆయనతో కంపేర్ చేసుకోవడానికి, ఆయనతో సరిచూసుకోవడానికి పోల్చదగినది ఏది కూడా ఈ సృష్టిలో లేదు. దేవుడు అలాగే మనకు అంటున్నాడు. మీరు భూమి మీద మీరు జీవిస్తున్నప్పుడు మీరు ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఆ ప్రత్యేకత మీలో లేదు. ఆ ప్రత్యేకత ఇవ్వడానికి నాకు బలమైన అపేక్ష కలిగి ఉంది అంటాడు. ఏంటి ఈ యొక్క ఏ విధంగా ఈ యొక్క ప్రత్యేకత మనకు ఉంది? ఏంటి ప్రత్యేకత? ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అందుకు మనం చూద్దాం మనం. రండి అపోస్తుల కార్యాలు తీద్దాం మనం. అపోస్తుల కార్యాలు పుస్తకం తీసినట్లయితే అందులో 2వ అధ్యాయం మనం తీసినట్లయితే 40 వచనం ఎలా ఉంది? చదువుతారా గట్టిగా ఎవరైనా? ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు. కాబట్టి ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. మనం ధ్యానం చేయబోతున్నాము. ఈ తరం వారికి దేవుడు ఏం పేరు పెట్టాడంటే మూర్ఖులు అని పేరు పెట్టాడు. కాబట్టి ఈ మూర్ఖత్వంతో ఉన్నవారు వారు ఎలాగైతే జీవిస్తున్నారో అలాగ మీరు జీవించకండి. మీరు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండండి అని చెప్పుకుంటూ వచ్చాడు. 2 మాట చూపిద్దాం మనం. తెస్సలోనికీ రాసిన పౌలు గారు తెస్సలోనికీ రాసిన ఆ యొక్క 2వ పత్రిక మనం తీసినట్లయితే క్షమించండి మొదటి పత్రిక మనం తీసినట్లయితే క్షమించండి తెస్సలోనికీ పత్రిక కాదు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఆ యొక్క 14 వచనం ఎలా ఉంటుంది? చదువుతారా? మీరు మూర్ఖమైన వక్రజనముల మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులున్నై దేవుని కుమారులగున సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మూర్ఖమైన వక్రజనంకి వారు అపరాధులు, నిరపరాధంగా ఉండడానికి వాళ్ళ ఆశ పట్టదు. వారు కలంకం కలిగిన వారు, నిష్కలంకలుగా ఉండడానికి వారికి ఆశ పట్టదు. వారు ఎప్పుడు కూడా అనిందులుగా ఉండాలని ఆశ పెట్టుకోరు. వారి బ్రతుకంతా కూడా సనుగులు సంశయాలతోనే ఉంటాయి. కానీ మీరు అలా ఉండకూడదు. మీరు ప్రత్యేకంగా ఉండాలి. మీరు ఒక వారికి వేరే ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉండడం మనకి కష్టం. అది మన వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే మన చుట్టూ ఒక దురాశల వలయం ఉంది. మన చుట్టూ ఒక భ్రష్టత్వం ఉంది. దురాశల వలన భ్రష్టత్వం అనేది మన మానవులకి అదొక ఆవరించింది, మన చుట్టూ ఆవరించింది. ఉదాహరణకి బైబిల్లోనే ఒక విషయాన్ని మీకు చూపిస్తాను. 2 హెబ్రీయులకు రాసిన పత్రిక మీకు తీసినట్లయితే 12వ అధ్యాయంలో దేవుని యొక్క పిలుడు అనిపించుకుంటున్నా దేవుని యొక్క వాగ్దానం వలన పుట్టిన ఒక తండ్రికి పుట్టిన ఒక వ్యక్తి ఏ విధంగా దురాశల వలన భ్రష్టత్వం అయిపోయాడో, దేవునికి దూరం అయిపోయాడో అది మనం చూద్దాం. 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16, 17 వచనాలు ఉన్నాయి. చదువుతారు ఎవరైనా? ఒక పూట తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారుమనస్సు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. నాకు గ్రంథకర్త దేని గురించి మాట్లాడుతున్నాడంటే దురాశ గురించి మాట్లాడుతున్నాడు, భ్రష్టత్వం గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి దురాశ అంటే ఒక పూట కూటి కొరకు యేసు ఏం చేశాడంటే తన జ్యేష్ఠత్వ హక్కుని ఆయన నమ్ముకున్నాడు. ఎందుకంటే ఆ ఆశ, ఆ యొక్క శరీరాశ ఈ ఎంత మూర్ఖంగా ఉన్నాడంటే దేవుడిచ్చిన పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని పక్కన పెట్టడం. భ్రష్టత్వం అంటే అర్థం ఏంటంటే దేవునికి సంబంధించిన వాటిని పక్కన పెట్టడం, దేవుని గురించిన విషయాలను పక్కన పెట్టడం. మనకి ఏదైతే ఆశీర్వాదకరంగా పరలోక సంబంధమైన ఆశీర్వాదం దొరుకుతుందో దాన్ని పక్కన పెట్టడం.
ఓకే. దాన్ని భ్రష్టత్వం అంటారు. ఆ భ్రష్టత్వానికి కారణం ఏంటంటే, లోకంలో ఉన్న దురాశల్ని మనం ఏం చేస్తున్నామంటే, అనుసరించుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ దురాశలకు కారణం ఏంటంటే, మనకందరికీ బాగా తెలుసు. యోహాను రాసిన మొదటి పత్రికలో రైట్ దేవునికి సంబంధం కానివి ఏంటో మనకు తెలుసు. ఇవే మన దురాశలు మనలో పుట్టిస్తున్నాయి. చదువుతారా? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16 వచనం. యోహాను రాసిన మొదటి లోకములో పత్రిక. ఉన్నదంతయు లోకములో అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుటంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఓకే. లోకమును దురాశ చాలా మంచి. దురాశ అది ఎలాంటిదంటే, ఇదే మనకి యాకోబు రాసిన పత్రికలో కూడా ఆయన మరీ మరి చెప్తాడు. ఈ దురాశ వలన మనకి ఎటువంటి ఓకే నష్టం కలుగుతుందో విషయాలు కూడా ఆయన రాస్తాడాయన. రండి యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయం 16 వచనం. క్షమించండమ్మా. 14 వచనం ఉంది. చదువుతారా గట్టిగా ఎవరైనా? ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. చాలమ్మా. ఓకే. దురాశ అనేది దేవుని పాపాన్ని తీసుకొస్తది మనలో. అంటే దేవుని మాటకి విధేయత చూపించే విషయంలో మనల్ని దూరపరుస్తది. అదే భ్రష్టత్వం అంటే. విశ్వాసం లేని బ్రతుకు. దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు ప్రాకులాడిన బ్రతుకు. దేవుని యొక్క చిత్తం కొరకు ఆరాటపడిన బ్రతుకు. ఓకే. ఎంతసేపు కూడా మన దేవుడు ఎందుకున్నాడంటే, మన కోరికలు తీర్చడానికి అన్నట్లుగా బ్రతికే బ్రతుకు. అందుకే దేవుడు అంటాడు, ఈ దురాశల నుంచి, ఈ భ్రష్టత్వం నుంచి మీరు తప్పించబడి, ఓకే. నా యొక్క స్వభావంలోకి మీరు మారాలి అన్నాడు. సో, ఏంటి మారాలి అంటే, ఓకే. మీరు ప్రత్యేకంగా ఉండాలి. ఎలా ప్రత్యేకంగా ఉండాలంటే, ఈ మూర్ఖ జనం ఎప్పుడు కూడా వారి ఆశల కొరకు దేవుళ్ళని తయారు చేసుకుంటారు. వారి ఆశలు తీరిస్తే దేవుడు అంటారు. వారి కోరికలు తీర్చకపోతే దేవుడు ఎక్కడున్నాడు అంటాడు. ఏంటి దేవుడు ఇంకా నా కోరిక తీర్చలేదేంటి? ఇంకా నా ప్రార్థన వినలేదేంటి? ఇంకా నాకు మేలు చేయలేదేంటి అని చెప్పి ఓకే. దేవుడి మీద సొనుగుతారు. సమస్యలు తీసుకొస్తుంటారు. వీళ్ళెప్పుడు కూడా వీళ్ళ బ్రతుకంతా కూడా దురాశే, భ్రష్టత్వమే నా నుంచి వెళ్ళిపోయింది. కానీ మీరు అలాగ ఉండకండి. మీరు పరిశుద్ధంగా ఉండండి. అర్థం ఏంటంటే మీరు ప్రత్యేకంగా ఉండండి అని అర్థం. సో, దేవుడు చాలా పరిశుద్ధమైన వాడు. మనల్ని కూడా తన పరిశుద్ధతలో పాలుపంపులు పొందాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుని పోలినవాడు ఎవడు లేడు. అలాగే ఓకే. మనం కూడా ఈ మూర్ఖ జనాభానికి వేరై మనం ఓకే. దేవుని పోలి నడవాలని ఆశపడుతున్నాడు. అది ఆయనకున్న బలమైన కోరిక. అది మొదటిది. రెండోది మనం చూద్దాం. మొదటిది ఏం చూసామంటే పరిశుద్ధత చూసాం. రెండవది ప్రేమించే విషయంలోను. రండి మనం యోహాను సువార్త 13 అధ్యాయం తీద్దాం మనం. యోహాను సువార్త 13 అధ్యాయాన్ని మనం తీసినట్లయితే ఓకే. 34, 34 వచనం అంటారు చూడండి. 34, 35 వచనం చదువుతారా కలిసి? మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. ఓకే. దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్పి యోహాను రాస్తుంటాడు. సో, ప్రేమంతా ఆయనలో ఉంటది. ఆయన అనుకుంటాడు, నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. నేను ప్రేమ స్వరూపిని కదా! మనం చూడండి యోహాను రాసిన మొదటి పత్రికలను మీరు తీసినట్లయితే, ఆ యొక్క 4వ అధ్యాయంలోన ఆయన చెప్తారు, నేనెవరో తెలుసా? నేను ప్రేమ స్వరూపిని. ఓకే. నా స్వరూపమే ప్రేమ. చదువుతారా? మనం 4వ అధ్యాయము ఆ యొక్క 5వ వచనం చదువుతారా? 8వ వచనం క్షమించండి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. చాలమ్మ. ఓకే. దేవుడు ప్రేమ స్వరూపి మనల్ని తన స్వరూపులకు మార్చాలనుకుంటున్నాడు. ఆయన ఎంత ఇష్టపడుతున్నాడంటే, నేను ఎలాగో ప్రేమ కలిగిన వాడు, నువ్వు కూడా ప్రేమ కలిగితే ఎంత బాగున్నావు అని చెప్తున్నాడు. ఆ ప్రేమ మనలో కనపడాలని ఆశపడుతున్నాడు. మనమేమో మన యొక్క శరీర కోరికల వైపు, ప్రపంచపు కోరికల వైపు మనం పరిగెడుతున్నాం. ఆయనేమో తన వైపు పరిగెత్తాలని ఆయన కోరుకుంటాడు. తాను ఎటువంటి వాడో మనం కూడా అటువంటి వారు అవ్వాలని ఆయన కోరిక. మనమేమో
లోకము ఏదుందో అది కావాలని మన కోరిక. ఈ రెండిటికి ఎలాగుందంటే చాలా వ్యత్యాసం ఉంది. చాలా వ్యత్యాసం ఉంది. కానీ ఎంత వ్యత్యాసం ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా మనం అందరం కూడా ఆయన స్వరూపులుగా మారడానికి ఆయన అపేక్ష కలిగి ఉన్నాడాయన. ఆయన అపేక్ష కలిగి ఉన్నాడు. చూడండి. ఆ యొక్క 21 వచనం 4 అధ్యాయం 21 వచనంలో ఏముందంటే చదువుతారా గట్టిగా? దేవుని దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం. హ్మ్. కాబట్టి ప్రేమించాలి అనేదే ఆయన యొక్క గొప్ప ఆశ. చూడండి 16 వచనం ఏముందో చదువుతారా ఒకసారి? 16 వచనం 4 అధ్యాయం మన 16 వచనం. ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాం. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందును నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. చాలమ్మా. ఓకే. సో, దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన యొక్క బలమైన కోరిక ఏంటంటే మనము తన స్వభావంలో మన పాలుభాగస్తులు అవ్వాలని, ఆ ప్రేమ మాలో ఆయన ప్రేమ మనలో కనబడాలని, మనలో అది మేనిఫెస్టేషన్ అవ్వాలని, అది ప్రజలందరూ ఆ ప్రేమను చూసినట్లుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన. మనకేమో మన కోరికలంటే మనకు ప్రేమ. మన శరీరాశలంటే మనకు ప్రేమ. మన యొక్క హృదయ వాంఛలంటే మనకు ప్రేమ. మన నేత్రాశలంటే మనకు ప్రేమ. ఆయన అంటాడు, ఓకే. అది కాదు ప్రేమించవలసింది. నువ్వు ప్రేమించవలసింది నీ తోటి వ్యక్తిని, నీ తోటి సహోదరుని, నిన్ను చేసిన దేవుని నువ్వు ప్రేమించు. కాదు, 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 కాదు. నేను అలా ప్రేమించను. నాకు వస్తువులు కావాలి. నా కోరికలు కావాలి. నా యొక్క హృదయ వాంఛలు కావాలి. ఇవి నాకు ఇంపార్టెంట్. నిన్ను ప్రేమించడం కాదు. నీ స్వరూపంలో చేయబడిన తోటి వ్యక్తిని ప్రేమించడం కాదు. ఈ రెండిటిలో పెద్ద నాకు ఉపయోగం లేదు. ఎందుకంటే భ్రష్టత్వం కలిగిన వ్యక్తి దేవుని ప్రేమించే విషయంలో చాలా అసహ్యత కలిగి ఉంటాడు. మనుషుని ప్రేమించే విషయంలో చాలా అసహ్యత కలిగి ఉంటాడు. సో, దేవుని ప్రేమించే విషయంలోను, తోటి మనిషిని ప్రేమించే విషయంలోను అసహ్యత కలిగి ఉండడమే మనలో భ్రష్టత్వం ఉంది అనడానికి పెద్ద నిదర్శనం. కాబట్టి దేవుడు అటువంటి భ్రష్టత్వం తప్పించుకొని దేవుని ప్రేమించిన వారుగా, తోటి మనిషిని ప్రేమించిన వారుగా, ఆ స్వభావంలో మనం పాలుభాగం అవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి 2 చూసాం. ఆయన పరిశుద్ధత చూసాము. ఆయన ప్రేమను కూడా మనం చూసాము. తర్వాత చూడండి. లూకా సువార్త 6 అధ్యాయము 36 వచనాన్ని మనం చదువుదాం. లూకా సువార్త 6 అధ్యాయము 36 వచనాన్ని మనం ఎవరైనా చదువుతారా? కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండుడి. ఆయన అంటాడు, మీరు నా స్వభావంలోకి మీరు పాలుభాగస్తులు అవ్వాలి. మీరు ఎలా ఉండాలంటే మీరు కనికరం ఏంటి నా స్వభావం అంటే ఆ పైన 35 వచనంలో ఆయన అంటాడు. ఆయన స్వభావాన్ని చూపిస్తున్నాడు. ఆయన కనికరాన్ని చూపిస్తున్నాడు. చదువుతారా? 35 వచనం ఏముందో? అయితే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. చాలమ్మా. ఆయన అంటాడు, నా స్వభావం ఏంటి తెలుసా? నేను చాలా కనికరం కలిగిన వాడిని. నేను ఉపకారి అయి ఉన్నాను నేను. ఎలాగంట? ఎవరికైనా ఉపకారి అంట? దేవుని పట్ల కృతజ్ఞత లేని వారి ఎడలను, ఓకే, దుష్టుల ఎడల కూడా ఆయన ఉపకారి అయి ఉన్నాడంట ఆయన. ఓకే. అందుకే ఆయన అంటాడు, ఇంకా 37 వచనంలో తీర్పు తీర్చుకొడి, అప్పుడు మిమ్మల్ని కూడా తీర్పు తీర్చబడదు. నేరం మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అనిచి, కుదిలించి, దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతారు. మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే మీకు మరలా కొలబడి అని చెప్పాను. కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఆయన ఉపకారి ఉన్నాడు కదా. అట్లీస్ట్ మనం ఆ కనికరం కలిగిన వారి వల్ల మనకేం ప్రయోజనం లేదు. కానీ వారు బాధపడుతున్నప్పుడు ఆయన బైబిల్లో చాలాసార్లు చెప్పాడు ఆయన. యేసుప్రభువు తన వాక్యంలో ఎవరైనా మీకు వస్త్రం అడిగితే మీకు 2 వస్త్రాలు కూడా ఇచ్చిమని చెప్పాడు ఆయన. ఎవరైనా మీకు ఒక కోసుల దూరం మీద నడమంటే ఒక 2 కోసులతో నడమని చెప్పాడు ఆయన. ఆయన ఆయనే కనికరం కలిగిన వాడు. 100% కనికరం కలిగిన వాడు. సో, మనం కూడా
అటువంటి కనికరం కలిగిన స్వభావం గలవారు అలాంటి స్వభావాన్ని కలవారుగా ఉండాలని ఆయన కోరుకున్నాడు ఆయన. అది అపేక్ష, ఆయన ప్యాషన్ అది. మనం వాళ్ళకి తయారవ్వాలని. ఎలాగైతే మన పిల్లలు ఒక మంచి ఉద్యోగం చేయాలనో, లేదా ఒక మంచి ప్రయోజకులు అవ్వాలనో ఆశపడి, రాత్రులు కష్టపడి వాళ్ళ కోసం ఆరాటపడుతున్నామో, మన దేవుని యొక్క ఆరాటం అదే. ఆయన ఆరాటం ఏంటంటే, మనం కనికరం కలిగి ఉండాలి. మనమేమో రైట్ ప్రేమించేవారుగా ఉండాలి. మనమేమో పరిశుద్ధంగా ఉండాలని ఆయన బలమైన కోరిక ఆయనలో మనకి కనిపిస్తుంది. మూడవది ఏంటంటే 3 చూసాం. నాలుగవది చూద్దాం మనం. నాలుగవది ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం 2వ అధ్యాయం 5వ వచనం ఇలా ఉంటుంది. చదువుతారా ఎవరైనా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. చాలా. సో ఆయన ఏం కోరుకుంటాడంటే, సో మన రిప్రజెంటేటివ్, మన ప్రాతినిధ్యమైన మానవుడిగా భూమి మీదకి వచ్చిన ఆ దేవుడు ఎటువంటి మనసు కలిగి ఉన్నాడో అటువంటి మనసును మనం కలిగి ఉండాలి. విధేయత విషయంలోను, మనం తను తగ్గించుకునే విషయంలోను, దేవునికి చిత్తం నెరవేర్చే విషయంలోను. ఎందుకంటే సో అలాంటి మనసు మనలో కలిగి ఉండాలని కోరుకుంటాడు ఆయన. రైట్. కాబట్టి ఆయన యేసుప్రభు యొక్క స్వభావంలో మనం మారాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన. మన నాలుగోది చూద్దాం మనం. ఐదోది చూద్దాం. ఐదోది ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒక నీడలో ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించిరి. చూడండి, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించే ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించండి. దేవుడు కోరుకుంటున్నాడు. మీకు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అసలు క్షమించడానికి అసలు అవకాశమే లేదు. రైట్. అసలు అలాంటి వ్యక్తులను క్షమించడానికి అవకాశమే లేదు. అలాంటి వ్యక్తులను ఆయన ఏం చేశాడంటే క్షమించాడు ఆయన కదా. చూడండి, ఆ యొక్క రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి మనం చదివినట్లయితే, చూడండి 6 నుంచి 10 వరకు చదివినట్లయితే మనకు కొన్ని విషయాలు చదువుతారా ఎవరైనా గట్టిగా? ఏలయనగా మనమింక బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదాం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరణిశ్చయముగా రక్షింపబడదుము. అంతేకాదు ఎలాగంటే క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. చాలమ్మా. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో ఆయన అంటాడు, ఆయన క్రీస్తునందు ఎలాగైతే తండ్రి మిమ్మల్ని క్షమించాడో అలాగే మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోండి అని చెప్తున్నాడు. అది దేవుని యొక్క స్వభావం. క్షమించడం అనేది దేవుని యొక్క స్వభావం. మనం ఆ పాత నిబంధనలోకి వెళ్తే చాలా లేఖనాలు ఉన్నాయి. ఆయన క్షమించే దేవుడని, ఆయన క్షమించడానికి త్వరగా ఆయన కృప చూపించేవాడని చాలా వచనాలు మనకున్నాయి. 103 కీర్తన, ఆ కీర్తన మనం చదువుతుంటే అయితే అన్ని వచనాలు మనం చదవలేము. కానీ యేసుక్రీస్తు దేవుడు మనకి ఇచ్చిన క్షమాపణ ఆయన ఎందుకు ఇచ్చాడంటే, మనమేమి బలమైన వారమని ఇవ్వలేదు, భక్తిపరులమైన ఇవ్వలేదు, పరిశుద్ధులమైన ఇవ్వలేదు, ఆయన శత్రులమైన మనకు క్షమించలేదు, ఆయన మిత్రులమైన మనకు క్షమించలేదు. మనం బలహీనులమే, మనం భక్తిహీనులమే, మనం పాపులమే, మనం శత్రులమే అయినప్పుడు కూడా యుక్తకాలం మీద క్రీస్తుని పంపించి ఆయన ఏం చేశాడంటే, ఆయన మనకేం చేశాడు? ఆయన మనకు క్షమాపణ ఇచ్చాడు కదా. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ఇలా ఉంటది. చదువుతారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదేశ్వర్యమును బట్టి
ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చాలమ్మా చాలు. చూసారా? ఇప్పుడు ఆయన క్షమించే దేవుడు కాబట్టి ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, తన పిల్లలు కూడా క్షమించేలాగా ఉండాలి. అన్‌కండిషనల్‌గా క్షమించాలి. ఎవరైనా క్షమాపణ కోరితే క్షమించాలి. క్షమాపణ క్షమాపణ కోరకపోయినా పరిస్థితులను అర్థం చేసుకొని క్షమించడానికి ఇష్టపడాలి. సో, దేవుడు ఇలా కోరుకుంటున్నాడు మనం క్షమించాలని చెప్పేసి. చివర చెప్తా చూడండి. ఆయన సమాధానపరచు దేవుడాయన. మత్తయి సువార్త 5 అధ్యాయము 9 వచనంలో ఏమో తెలుసండి? చదువుతారా ఎవరైనా? మత్తయి సువార్త 5 అధ్యాయము 9 వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు హ్మ్. దేవుని కుమారులు అనబడుదురు. హ్మ్. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 12 అధ్యాయము 14 వచనం చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12 అధ్యాయం 14 వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. దేవుడు ఏమంటాడంటే పరిశుద్ధత లేకుండా దేవుడు పరిశుద్ధత ఏమంటాడంటే లేకుండా ఎవడను ప్రభువును చూడడు. ఓకే. మనం సమాధాన పరచువారమ్మ. కాబట్టి దేవుడు కొన్ని మాత్రం మనం చూసాం. క్లుప్తంగా చూసాం. మనమేమో మన శరీరాశ, నేత్రాశ, జీవంబు చుట్టూ పరుగులు తీస్తున్నాం. ఆయనేమో మనం పరిశుద్ధత యందు, ఆ యొక్క ప్రేమ యందు, తర్వాత కనికరమందు, దీనత్వమందు, క్షమించేమందు, సమాధానమందు ఈ విషయాలు ఎదగాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇది చాలా వ్యత్యాసం ఉంది. చాలా గ్యాప్ ఉంది. ఆశలు మనల్ని లాగుతున్నాయి. దురాశలు మనల్ని లాగుతున్నాయి. శరీరాశలు మనల్ని లాగుతున్నాయి. ఎలాగా మనము దేవుని సభలోకి పారుతామంటే, అందుకు ఆయన ఏం చేశాడంటే, మొదట మనం చేసుకున్నాం. ఏంటి? ఆయన ప్యాషన్ ఏంటంటే, దేవుని స్వభావమందు మనల్ని పాలుబాగు చేయాలని. అందుకు ఆయన ఏమిచ్చాడు. ఎందుకంటే, మనకు మనముగా మన శరీరాశల్ని, మన నేత్రాశల్ని, జీవబుడంబాన్ని విడిచిపెట్టి, ప్రపంచ ధర్మాన్ని విడిచిపెట్టి ఆయన అనుసరించలేము. మనకు అది అసాధ్యమైన పని. ఎందుకంటే, మనం పాపానికి అమ్మివేయబడ్డాము. పాపానికి బానిస అయిపోయాము. లోకం ఏమి చెప్తే నడుచుకునే వారు మనం. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎలాగా తన స్వభావాన్ని మనం ఇవ్వడానికి ఏంటేంటి ప్రొవిజన్స్ ఇచ్చాడు? ఏంటేంటి సమకూర్చాడు? ఎటువంటి సదుపాయాలు మనకిచ్చాడో మనం చూద్దాం. సో, ఇటువంటి భ్రష్టత్వం నుంచి మనం తప్పించుకొని, దేవుని స్వభావంతో పాలువారు అవ్వడానికి ఆయన మనకిచ్చిన ప్రొవిజన్స్ ఉన్నాయండి. ప్రొవిజన్స్ అంటే సమకూర్పు. ఆయన మనకిచ్చిన సౌకర్యాలు, ఆయన మనకిచ్చిన సదుపాయాలు, ఆయన మనకిచ్చిన టూల్స్ లేదంటే దాన్నేమంటారంటే కొన్ని ఆహ్, సదుపాయాలు, కొన్ని మార్గాలిచ్చాడాయన. ఆ మార్గాల ద్వారా మనము ఈ దురాశ వలన కలిగిన భ్రష్టత్వం తప్పించుకోవడానికి దేవుడు కొన్ని మార్గాలు మన ముందు ఏర్పాటు చేశాడు. అది మనం తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. దురాశ నుంచి డిటాచ్ అవ్వడం అనేది, లోకాశ నుంచి డిటాచ్ అవ్వడం అనేది, శరీరాశ నుంచి డిటాచ్ అవ్వడం అనేది, అంటే వేరైపోవడం అనేది, ఈ ప్రపంచ ధర్మం నుంచి వేరుపరచబడ్డం అనేది మనకి చేత కాదు. మన వల్ల అవ్వదు. అందుకు దేవుడు ఏం చేశాడంటే, తన స్వభావంలో మార్చడానికి దేవుడే కొన్ని మార్గాలు ఏర్పాటు చేశాడు. ఆయన అంటాడు, "ఈ మార్గాల ద్వారా మీరొచ్చినట్లయితే, మీరు దురాశ కలిగిన భ్రష్టాన్ని తప్పించుకొని, నా స్వభావమందు మీరు పాలుభాగస్తులవుతారు." ఏంటి అంటే, 2 పేతురు రాసిన ఆ 2 పత్రికలో మనం ఒక్కొక్కటి మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా దేవుని మాటలు గమనించండి. రైట్. మొదట ఆయన ఏమన్నాడంటే, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి అన్నాడాయన. యేసుక్రీస్తు యొక్క నీతి అన్నాడాయన. రైట్. మన నీతి కాదు. యేసుక్రీస్తు యొక్క నీతి అన్నాడు. సో, దేవునితో సరైన సంబంధం కలిగిన వాడు భూమి మీద ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక నరుడు. ఆయన యేసు ప్రభువైన ఒక నరుడు, దేవనరుడాయన. ఆయన ఒక్కడే దేవునితో సరైన సంబంధం కలిగి ఉన్నాడు. మనం ఎవ్వరం కూడా దేవునితో సరైన సంబంధం కలిగలేము. దేవునితో సరైన సంబంధం కలిగలేము పక్కన పెడితే, దేవునితో సంబంధం లేని వాడితో మన సంబంధం కలిగి ఉన్నాం. అదే దుర్నీతి అన్నారు. దుర్నీతి అంటే అర్థం ఏంటో తెలుసా అండి? దేవుడు వేటితోనైతే సంబంధం కలిగి లేడో వాటితో మన సంబంధం కలిగి ఉండడమే దుర్నీతి.
ఒక భూమి మీద యేసుప్రభు వారు మాత్రమే అంటే దేవునితో సరైన సంబంధం కలిగి ఉన్నాడు. దుర్నీతి సంబంధం లేనివాడు ఆయనే. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, ఇదిగో యేసుప్రభు యొక్క నీతిని నేను మీకు ఇచ్చేస్తా మీకు నేను. ఆయన నీతిని మీకు ఆపాదిస్తా మీకు నేను. మిమ్మల్ని మీరు నీతిమంతులుగా నేను తీరుస్తా. మీరు క్రియలు బట్టి కాకుండా కేవలం యేసుప్రభు యొక్క నీతిని మీకు ఉచితంగా మీకు ఇచ్చేస్తా అన్నాడు. ఎలాగ ఇస్తాడంట? అండ్ కొరింథీయులకు రాసిన పత్రిక, రెండో పత్రిక రైట్ ఆ యొక్క 5వ అధ్యాయం తీసినట్లయితే అందులో కొన్ని విషయాలు చదువుకొని మనం ముందుకెళ్తాం. ఎందుకంటే ఈ మార్గాల ద్వారానే సాధ్యమవుతది. రైట్. ఇంకో వేరేగా మనకు సాధ్యపడదు. ఆయన మన భ్రష్టత్వాన్ని తప్పించుకొని దేవుని స్వభావమందు పాలువారం అవ్వడం అనేది దేవుని యేసుప్రభు యొక్క నీతి ద్వారానే సాధ్యమవుతది గానీ, ఇంక వేరే ద్వారా మనకవ్వదు. 5వ అధ్యాయం 21 వచనం చదువుతారా? 21 వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశారు. ఓకే. పాపం ఎరిగిన మనల్ని దేవునీతిగా చేయడానికి పాపం ఎరగని ఆయనని దేవుడు పాపంగా చేశాడు. ఓకే. ఆయన పాపంగా చేశాడు. మనల్ని నీతిమంతులుగా చేశాడు. అంటే ఆయన నీతిని మనకిచ్చాడు. మన పాపాన్ని ఆయనకి అంటగట్టాడు. మన పాపం ఆయన మీద ట్రాన్స్‌ఫర్ చేయబడింది. ఆయన నీతి మన మీద ట్రాన్స్‌ఫర్ చేయబడింది. గొప్ప గ్రేట్ ఎక్స్‌చేంజ్ జరిగింది. ఆయన అంటాడు, ఇదిగో యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి అన్నాడు. నీతిని బట్టి అన్నాడు. కాబట్టి దురాశను అనుసరించకుండా బ్రతకడం మనకు చేత కాదు. అవసరమైతే దేవుడినైనా పక్కన పెడతాం. అవసరమైతే పరలోక సంబంధ విషయాన్ని కూడా పక్కన పెడతాం. మన కోరికల విషయంలో మనకు చాలా మనం ప్రాముఖ్యత కలిగిన వారం. బాగా అటాచ్ అయిపోయాం మనం. మనల్ని దాని నుంచి ఏర్పాటు చేయడానికి దేవుడు మనకేమి ఇచ్చాడంటే, యేసుక్రీస్తు యొక్క నీతిని మనకు ఉచితంగా మన మీద ఆయన ఆపాదించాడు నీతిని. యేసు యొక్క నీతిని మనకిచ్చాడు. యేసు యొక్క నీతిని మనకి ఆపాదించాడు. మన పాపాన్ని ఆయనకి అంటగట్టాడు. ఆయన పాపిగా చేయబడ్డాడు. మనకి నీతిమంతులుగా మనం చేయబడ్డాడు. ఆయన పాపిగా చేయబడ్డాడు కాబట్టి ఘోరమైన దేవుని ఉగ్రతని సిలువలో అనుభవించాడు. మనం నీతిమంతులు తీర్చబడ్డాం కాబట్టి ఆ ఉగ్రత నుంచి మనం తప్పించబడ్డాం. ఆయన అంటాడు, ఇదిగో దురాశను తప్పించుకోవడం మీ వల్ల అయ్యే పని కాదు. కానీ యేసుక్రీస్తులో ఒక నీతిమంతుడు ఉన్నాడు. ఆయన నీతిని పొందుకోండి. ఆయన నీతిని మీరు అడ్డుగా పట్టుకొని నా స్వభావాలకు మీరు పాలుభాగస్తులు కండి అని చెప్తున్నాడు. అది మొదటిది. రెండవది ఆయన ఏం చెప్తున్నాడంటే, మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి అని చెప్పాడు. సో అమూల్యమైన విశ్వాసం. ఏంటి విశ్వాసం? రైట్. విశ్వాసం ఏంటంటే మన హెబ్రీయులకు రాసిన ఎందుకు ఏ విశ్వాసము? ఈ విశ్వాసం ఏంటి అనేది మనం ఆలోచన చేద్దాం మనం. ముందుగా మనం ఏం చేయాలంటే ఈ విశ్వాసం ఏంటిదో రైట్ ఎందుకు అమూల్యమైందో మనం చూద్దాం మనం. రైట్. రండి మనం ఆ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక తీసినట్లయితే 12వ అధ్యాయము రైట్ 2వ వచనం అనేది మనం చదువుదాం. చదవండి గట్టిగా ఎవరైనా. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కలు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చాలమ్మా. చూడండి మనం ఈ యొక్క ఆశలతో కూడిన లోకంలో, భ్రష్టత్వంతో కూడిన లోకంలో మనం పరుగు తీస్తున్నప్పుడు ఓకే మనం పరిగెత్తలేం. ఎందుకు పరిగెత్తలేమంటే మన విశ్వాసం ఉంచడానికి ఎవరు ఆ కర్త అంటే ఆయనే. విశ్వాసన కర్త ఆయనే, దాన్ని కొనసాగించేవాడు ఆయనే. సో ఆయన వైపు చూసుకుంటూ ఏమవ్వాలంటే మనము ఈ దురాశల నుంచి ఈ యొక్క భ్రష్టం తప్పించుకొని దేవునికి స్వభావంతో పాలువారం అవుతాం. ఇప్పుడు చెప్పబడిన చూసారా? పరిశుద్ధత, ప్రేమించుట, కనికరం చూపించుట, దీనత్వము, క్షమించుట, సమాధాన పడుట, ఇవన్నీ ఉన్నాయి చూసారా? ఇవన్నిట్లో మనం పాలుభాగస్తులు అవ్వాలంటే విశ్వాసని కర్త, విశ్వాసన కొనసాగించిన వాడైన యేసు వైపు అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి.
ఓకే. ఆయన చూసుకుంటే నడవడం అనేది మనకు అలవాటైతే, మనం చాలా సులభముగా, చాలా ఈజీగా, సులువుగా చిక్కులు పెట్టి పాపం నుంచి చాలా చాలా ఫ్రీగా తప్పించుకుంటాం. ఏమి మనకుండదు. ఆయన వైపు చూడడం వస్తే రైట్. మనము ఈ దురాశల నుంచి తప్పించుకోవడం అనేది మనకు అలవాటయిపోతది. ఆయన వైపు చూడడం మనకి రాకపోతే, దీని వైపు మనం చూడలేము. అది చెప్తాడు. ఎందుకంటే, ఈ విశ్వాసం మనకేం తీసుకొచ్చిందో తెలుసా? అండి, రోమీయులకు రాసిన పత్రిక మనం తీసినట్లయితే, ఈ యొక్క విశ్వాసం ఎందుకు అమూల్యమైనదంటే, ఓకే. ఎందుకు అంత విలువైనది? ఉచితమే, కానీ చాలా విలువైనది. ఎందుకు విలువైనదో నేను దేవుని వాక్యం నుంచి మీకు చూపిస్తా. ఎందుకు విలువైనదో. 26 వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయము 26 వచనం. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చివాడునై ఉండుటకు ఆయన అలాగు చేశాను. చాలమ్మ. ఓకే. విశ్వాసానికి కర్త ఆయనే. ఆయనందు మన విశ్వాసం ఉంచడం, ఆయనందు చూడడం జరిగితే, ఈ దురాశల నుంచి, భ్రష్టత్వం నుంచి మనం చాలా సులువుగా తప్పించుకుంటాం. అందుకు ఆయన ఏం చేశాడంటే, ఆయన నీతిని మనకిచ్చాడు. అమూల్యమైన విశ్వాసం. ఎందుకు అమూల్య విశ్వాసం అంటే, చూడండి మరొక 2 మాటలు మీకు చదివి వినిపిస్తాను నేను. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోన రైట్ 28వ వచనం ఇలా ఉంటది. చదువుతారా? కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లనే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని చాలమ్మా. ఎంచుకున్నాము. ఎంచుకున్నాము. ఓకే. క్రియలు లేకుండా, మన ప్రమేయం లేకుండా, మన నీతిమంతులుగా తీర్చబడ్డం అనేది ఓకే. అది ఎంత అమూల్యమైన విషయం. మనకు సంబంధం లేకుండా, మనకి లేకుండా విశ్వాసం ద్వారా రైట్ మనం నీతిమంతులుగా తీర్చబడ్డం అనేది యేసుక్రీస్తు చేసిన పుణ్య కార్యాన్ని మనం విశ్వసించడం ద్వారా జరిగిన ఈ గొప్ప ఫలితం అనేది మనకు అర్థం అవ్వాలి. చూడండి తర్వాత మనం ఓకే. ఆ యొక్క 30 వచనం ఇలా ఉంటది. చదువుతారా? దేవుడు రోమీయులకు రాసిన పత్రిక. కనుక హ్మ్. ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. ఓకే. మనం యూదులతో సమానులు కాకపోయినప్పుడు కూడా ఆయన ఏం చేశాడంటే మనల్ని వాళ్ళతో సమానంగా నీతిమంతులుగా తీర్చాడాయన. అది అమూల్యమైన విశ్వాసం. కాబట్టి దేవుడు మనకేమిచ్చాడంటే యేసు ప్రభువు యొక్క నీతిని మన మీద ఆయన ట్రాన్స్‌ఫర్ చేశాడు. రెండోది ఏమిచ్చాడంటే అమూల్యమైన విశ్వాసాన్ని ఆయన మనకి అనుగ్రహించాడు. రైట్. తర్వాత మూడవది మనం చూద్దాం. మూడవది ఆయన మనకేమిచ్చాడంటే చూడండి. ఓకే. మనల్ని పిలిచిన వాని మూడవది చదువుతున్నాను నేను. తన మహిమను బట్టియు, గుణాస్యములను బట్టియు మనల్ని పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకి దయచేయుచున్నందున మన జీవానికి, ఏ జీవానికి? మన నిత్య జీవానికి, మన భక్తికి కావలసిన పునరుత్థాన శక్తి అంతా కూడా ఓకే. ఆయన యేసు ద్వారా మనకి సప్లై చేయబడుతుంది. నిజమైన భక్తి చేయడానికి. రైట్. మన జీవానికి భక్తికి కావాల్సినవి కూడా ఆయన దైవ శక్తి. ఏంటి దైవ శక్తి అంటే? లోకమును లాగుతది. శరీరము లాగుతుంది. రైట్. అన్నీ మనం లాగుతుంటాయి. కానీ వాటి నుంచి మనం తప్పించుకోవడం అనేది మన వల్ల కానప్పుడు మనకు అవసరమైనది ఆయన పునరుత్థాన బలం యొక్క శక్తి. ఆ పునరుత్థాన బలం యొక్క శక్తి మనల్ని ఏం చేస్తుందంటే, ఆ దురాశల వైపు మనం అట్రాక్ట్ కాకుండా ఒకే నిజమైన భక్తి చేయడానికి, నిజమైన వైపు అడుగులు వేయడానికి ఆయన పునరుత్థాన బలం, ఆయన పునరుత్థాన శక్తి మనకెంతో ప్రయోజనకరంగా ఉంటదనమాట. కదా! మనకి భూమి యొక్క గ్రావిటేషన్ గురించి మనకు తెలుసు. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి గురించి మనకు తెలుసు. మనము ఇక్కడి నుంచి ఆకాశం వైపు ఏ వస్తువు విసిరినా సరే, అది సరాసరి వచ్చి కిందే పడతది. అది పైకి ఎగరలేదు. ఎందుకు ఎగరలేదంటే రైట్. గురుత్వాకర్షణ శక్తి భూమికి ఎక్కువ ఉండడం కారణంగా, మన శక్తి తక్కువ ఉండడం కారణంగా అది పైకి ఇసరలేము మనం. అయితే
భూమికి గురుత్వాకర్షణ శక్తి కన్నా మించిన శక్తి వినియోగించినట్లయితే ఖచ్చితంగా మనం పైకి ఎసరగలం. అదే రాకెట్ పంపించగలం, విమానాలు పంపించగలం. అలాగే దురాశకున్న శక్తి చాలా ఎక్కువ. లోకాశలకున్న శక్తి చాలా ఎక్కువ. ఇలాంటి శక్తి నుంచి మనల్ని కాపాడాలంటే దేవుని యొక్క పునరుత్థాన బలం అనేది చాలా అవసరం. అటువంటి పునరుత్థాన శక్తి మనకి లేకపోతే, మనకి లభించకపోతే ఓకే. మనం ఏమవుతామంటే మనం పాపంలో పడిపోతాం. అప్పుడు తన పునరుత్థాన బలాన్ని, తన పునరుత్థాన శక్తిని ఆయన మనకి ఇస్తున్నాడు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ఒకటి ఆయన నీతిని మనకిచ్చాడు. రెండవది ఆయన విశ్వాసాన్ని మనకిచ్చాడు. మనకిచ్చాడు. మూడవది దైవ శక్తిని మనకిచ్చాడు. సరైన జీవము, సరైన భక్తిని చేయడానికి. నాలుగవది నేను చూపిస్తుంటాను. చూడండి, ఆ మూడవ వచనం చివర్లో ఉంటది. ఏముంటదంటే ఓకే. ప్రభువే చూడండి. దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసు గూర్చినట్లయిన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక అన్నాడు. ఆయన మనకేమి ఇచ్చాడంటే ఓకే. మనకి ఎటువంటి అర్హత లేకపోయినప్పుడు కూడా రైట్. అదండి రోమిలి రాసిన పత్రిక తీద్దాం మనం. అందులో ఆయన వాడే మాట, ఆ పదజాలం అనేది మనకు చాలా అవసరం. ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రికలోను, రోమిలి రాసిన పత్రికలోను ఆయన వాడే మాటలు చాలా ప్రత్యేకమైన మాటలు ఆయన వాడాడు. ఆ కృప ఎటువంటి కృప అంటే అండి రోమిలి రాసిన పత్రిక మనం తీసినట్లయితే ఆ యొక్క 5వ అధ్యాయము 2వ వచనం మనం 5వ అధ్యాయము 1-2 వచనాలు 1-2 వచనాలు చదువుతాము. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు విశ్వాసము గల వారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఆయన ఏం చేశాడంటే కృప దేనికంటే భవిష్యత్తులో మనకు దేనికైతే అర్హత లేదో వాటన్నిటినీ మనకు ఇవ్వడానికి. ఏదైతే మన క్రియలతో సంపాదించుకోలేమో, ఏదైతే మన వలన అవ్వదో అవన్నీ మనం సంపాదించుకోవడానికి ఒక ఉచితంగానే దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప కృప. ఈ కృపలో ఎలా ప్రవేశించామంటే విశ్వాసం ద్వారా ఈ కృపలో మనం ప్రవేశించాం. ఈ కృపలో ఏంటి కృప అంటే ఓకే. రాబోయే రోజుల్లో రైట్ ఆ గొప్ప మహిమైశ్వర్యము మనం పొందబోచున్నాము. అది మన వల్ల అయ్యేది కాదు. అది నా వల్ల అయ్యేది కాదు. అది నాకు సాధ్యపడదు. అయినప్పుడు కూడా ఆయన మనకి అనుగ్రహించబోతున్నాడు. చూడండి, ఇంకా బాగా ఎఫెసీయుల రాసిన పత్రికలో దీన్ని బాగా వివరిస్తాడు ఆయన. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము ఇలా ఉంటది. 2వ అధ్యాయము 6వ వచనం చదువుతారా ఎవరైనా? 6-7 చదవండి. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులను మీరు ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం అన్నాను. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహాదైశ్వర్యమును రాబో యుగములో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఆయన అన్నాడు ఏంటంటే ఆయన మనకు చేసిన ఉపకారం ఏంటంటే అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము రాబో యుగములో ఆయన కనపరచబోతున్నాడు. ఆయన ఇది మన వల్ల అయింది కాదు, ఆయన వల్ల అయింది. కాబట్టి ఆయన కృప అనే గొప్ప వరాన్ని మనకిచ్చాడు ఆయన. మనం దేవునితో సమాధాన పడ్డాం మనం కదా. మనకి కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీ రాసిన పత్రిక మనం తీసినట్లయితే అది 5వ అధ్యాయము కొరింథీ రాసిన పత్రిక 2 పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం ఎలా ఉంది చదువుతారా? ఏమనగా
దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాను. ఆయన మనతో సమాధాన పరుచుకున్నాడు. ఎందుకు సమాధాన పరుచుకున్నాడు అంటే మన మన పాపాలు, ఓకే, మన యొక్క ఆ శాపాలు ఆయనకు అడ్డుగా ఉన్నాయి మన సాయం చేయడానికి. సో యేసు ప్రభు ద్వారా ఆయన సమాధాన పరిచాడు ఆయన. కాబట్టి దేవుడు మనకి యేసు ప్రభు యొక్క నీతిని మనకి ఇచ్చాడు. ఆయన మీద విశ్వాసం ద్వారా ఆయన వైపు చూస్తూ నడమని చెప్పాడు. ఆయన పునరుత్థాన శక్తిని మనకిచ్చాడు. ఆయన కృప మనకిచ్చాడు. దేవునితో మనల్ని సమాధాన పరిచాడు. అంటే దేవుని ఒకరితో మనకి ఇక లేదు. యేసుక్రీస్తు వరకు ఏ శిక్ష విధి లేదు. రైట్. ఈ 5తో పాటు మరొక ప్రాముఖ్యత కూడా ఇచ్చాడు. అదేంటంటే రండి, పేతురు రాసిన పత్రిక ఆ యొక్క మొదటి అధ్యాయం 4వ వచనం ఉంటాయి. చదువుతారా గట్టిగా ఎవరైనా? 4వ వచనాన్ని. యేసుక్రీస్తు గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలువారగునట్లు వాటిని అనుగ్రహించాను. చాలా వాగ్దానాలు ఉన్నాయి మనకి బైబిల్ మొదటి నుంచి చివరి వరకు కూడా. ఓకే, ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా లోకముందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకొని దేవుని స్వభావంతో పాలెవారు అవ్వాలని నా ఆశ. అందులో చాలా ప్రాముఖ్యమైనది ఓకే, మెస్సియా గురించిన వాగ్దానం, క్రీస్తుని గురించిన వాగ్దానం, తన కుమారుని గురించిన వాగ్దానం, పరిశుద్ధాత్మ గురించిన వాగ్దానం, కొత్త భూమి కొత్త ఆకాశం గురించిన వాగ్దానం. ఓకే, మనం బాధల్లో ఉన్నప్పుడు, మన కష్టాలు ఉన్నప్పుడు, మన పూర్వీకులు, మన పితరులు అందరూ కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు, వారు లోకం యొక్క ఇచ్చల నుంచి, ఆశల నుంచి తప్పించిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన వాగ్దానం చేసి వారిని దాన్ని తప్పించుకుంటూ తీసుకొచ్చాడు ఆయన. సో దేవుని స్వభావంతో పాలువారు అవ్వడానికి ఆయన ఇచ్చిన వాగ్దానాలు పెద్ద లిస్ట్. బైబిల్ అంతా కూడా ఆయన వాగ్దానాలే ఉన్నాయని. అందులో ప్రధానమైనది క్రీస్తు గురించిన వాగ్దానం, ఆత్మ గురించిన వాగ్దానం, తర్వాత కొత్త భూమి కొత్త ఆకాశం గురించిన వాగ్దానం. రైట్. ఎందుకంటే క్రీస్తు వచ్చినప్పుడు బైబిల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అన్ని వాగ్దానాలు కూడా అవునన్నట్టుగానే ఆయన నెరవేర్చబడ్డాయి. మనకు అందరూ తెలుసు. మనకి సమయం లేదు కాబట్టి మరి ఆ యొక్క వచనాల్ని మనం చూడటం లేదు. కాబట్టి ప్రతి వాగ్దానం క్రీస్తు నెరవేర్చబడ్డాయి. పరిశుద్ధాత్ముడు దేవుని స్వభావాలకు మనకి ఎలా మారుస్తున్నాడో మనకు తెలుసు. అదొక్క మాట చెప్తాను, చదివి వినిపిస్తాను మీకు. పేతురు రాసిన మొదటి పత్రికలోనే మొదటి అధ్యాయం 2వ వచనం ఇలా ఉంటుంది. చదువుతారా గట్టిగా ఎవరైనా? యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులొకటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితూనియా అను దేశములందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. అక్కడ ఆయన ఆత్మ వలన మనకు పరిశుద్ధి కలుగుతుంది. యేసుక్రీస్తు రక్తం వలన మన పాపాలు క్షమించబడుతున్నాయి. సో దేవుడు ఆత్మని కానీ మనం వాగ్దానం చేయకపోతే, తన కుమారుణ్ణి మనకు వాగ్దానం చేయకపోతే, ఆదిలోనే వాగ్దానం చేయకపోతే, ఈ దురాశ నుంచి తప్పించుకోవడం అనేది, లోకంలో భ్రష్టం తప్పించుకోవడం మన వల్ల అయ్యే పని కాదు. మనం కూడా మన కోరికలు తీర్చుకోవడానికి ఎన్నో రకాల దేవుళ్ళని చేసుకుంటే వారిని పాటిగా మనం అలా కాకుండా మనల్ని కాపాడాడు ఎవరంటే ఆయనే. కాబట్టి ఆయన అపేక్ష దేవుని స్వభావం పాలుభక్షలు అవ్వాలని, మన అపేక్ష మన కోరికలు తీర్చుకోవాలని. మన కోరికలు చాలా బలం ఎక్కువ భూమి మీద. అయితే దేవుడు ఎంత కృపగలిగిన వాడంటే ఓకే, తన పునరుత్థాన శక్తి చేత, తన కార్యం చేత ఈ లోకంలో ఉన్న దురాశను అనుసరించడం వల్ల కలిగిన భ్రష్టతను తప్పించడానికి ఆయన సమకూర్పు ఎలాంటిదంటే యేసు యొక్క నీతిని ఇచ్చాడు, ఆయన యొక్క విశ్వాసాన్ని మనకి ఇచ్చాడు, దైవశక్తిని మనకి ఇచ్చాడు, సమాధానం మనకి ఇచ్చాడు, కృపను మనకి ఇచ్చాడు, వాగ్దానాలు మనకి ఇచ్చాడు, 6 మనకి ఇచ్చాడు. మనకి అమూల్యమైన వీటిని మీరు పట్టుకుంటే ఓకే, మీ దురాశలు మిమ్మల్ని ఏమి ఆపలేవు. రైట్. మీ యొక్క భ్రష్టత్వం మిమ్మల్ని ఏమి చేయలేదు. ఎందుకంటే దేవుడే ఆశీర్వదించి వీటినంటే మీకు అనుగ్రహించాడు. కాబట్టి
లోకం మీకు ఎంత ఎక్కువ లాగినా సరే కంగారు పడొద్దు. దేవుడు సమకూర్చిన ఈ యొక్క సదుపాయాలు, ఈ సమకూర్పు గుండా, ఈ మార్గాల గుండా మనం పట్టుకొని మనం నడిచినట్లయితే ఖచ్చితంగా మన దేవుని స్వభావం మనం పాలువారం అవుతున్నాం మనం. కాబట్టి 2 చూసాం. ఒకటి గాడ్స్ ప్యాషన్ చూసాం. ఆయన అపెక్స్ చూసాం. రెండవది గాడ్స్ ప్రొవిజన్ చూసాం. ఆయన సమకూర్పు చూసాం. మూడవది ఏంటంటే రైట్ ఆ యొక్క పేతురు గారు రాస్తాడు. ఓకే. ఆయన ఇటువంటి అపేక్ష కలిగి ఉండడం. ఒక పనికిమాలిన వారు, నీచులు, అపవిత్రులు, పాపులైన వారు తనతో సమాన దేవ స్వభావంలో ఆ పాలుబాక్సులు అవ్వాలని ఆశ ఆయనకి ఎందుకు కలిగింది? కలిగింది. ఆశ నెరవేర్చడం కొరకు తనే తన కుమారుని భూమి మీదకి పంపించి సిలువలో మన కొరకు మన పక్షాన ఆయన బలి ఇచ్చి ఓకే తన ఆత్మ చేత మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన మాట వినని మనకట్ల ఎందుకు ఆయన అలా చేస్తున్నాడంటే ఆయన అంటాడు ఆయన గుణం అటువంటిది, ఆయన పర్సనాలిటీ అటువంటిది, ఆయన వ్యక్తిత్వం అటువంటిది అన్నాడు. ఇప్పుడు మూడోది ఆయన చెప్పాడంటే ఇదిగో ఓకే నీలాంటి ఒక పాపిని, నీలాంటి ఒక నీచుడిని, నీకు అర్హత లేని నీలాంటి వాడి కొరకు ఆయన ఎందుకు తన ప్రాణం పెట్టి ఇలా సమకూర్చాడంటే దాని వెనకాతలు ఏమో తెలుసా? ఆయన వ్యక్తిత్వం అంత గొప్పది అన్నాడు. ఏంటి గొప్పది అంటే 2 మాటలు చదివిన తర్వాత ఆయన మనం ముగిద్దాం. సమయం లేదు కాబట్టి మనం ముగిద్దాం. అది మిగతాది ఎప్పుడైనా సరే తర్వాత రోజుల్లో మనం దానికోసం ధ్యానం చేద్దాం. రైట్. సో ఆయన ఏమన్నాడంటే 2 చూద్దాం మనం. పేతురు రాసిన 2వ పత్రికలో అన్నాడు. రైట్. 2వ వచనంలో ప్రారంభంలో 2వ వచనం ప్రారంభంలో ఉంటది. చదువుతారా? తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా చాలమ్మా. తన మహిమను బట్టి, తన గుణాతిశయమును బట్టి, తనకున్న వెర్చ్యూస్, ఎక్సలెన్స్ ఇన్ హిజ్ నేచర్, క్యారెక్టరిస్టిక్స్, అతని గుణాలు అటువంటివి. ఆయన అపకారి కూడా ఉపకారే. ఆయన గుణం అటువంటిది, ఆయన స్వభావం అటువంటిది, ఆయనకు అటువంటి గుణాలు ఉన్నాయి, ఆయన గుణ సంపన్నత ఉంది. కాబట్టి ఆయన గుణము బట్టి మనం ఇలా చేయబడుతున్నాం అన్నాడు. చూడండి మరొక మాట చూపిస్తాను. ఆ 4వ అధ్యాయంలో 4వ వచనం కూడా ఉంటుంది చూడండి. 4వ వచనంలో గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమునైన వాడు. ఆయన గుణాతిశయాలు బట్టి చేశాడు. యాక్చువల్గా ఆయన గుణం అటువంటి గుణం. కొంతమంది పిసినారులు ఉంటారు, వాళ్ళ గుణం ఏంటి తెలుసా అండి? ఓకే ఎడవ చేతికి కూడా ఆకిన కొట్టరు వాళ్ళు. అది వాళ్ళ గుణం, వాళ్ళ నేచర్. కొంతమందికి మనం ఎంత మేలు చేసినా సరే వారు మనకు మేలు చేయరు. కొంతమంది ఎంత ప్రేమించినా వాళ్ళు ప్రేమించారు, ఎందుకంటే వాళ్ళ గుణం అది. కానీ దేవుని గుణం ఏంటి తెలుసా? ఆయనకి మనం ఎంత అపకారం చేసినా సరే, ఆయన్ని మనం ఎంతగా తృణీకరించినప్పుడు కూడా ఓకే ఆయన మన పట్ల చూపించిన ప్రేమ కారణం ఏంటంటే ఒక బై నేచర్ స్వభావరీత్యగా అయినటువంటి వాడు ఆయన ప్రేమామయుడు, ప్రేమ స్వరూపి, క్షమించే దేవుడు, ప్రత్యేకమైన వాడు. ఆయన కనికరానికి హద్దులు లేవు, ఆయన దయకి హద్దులు లేవు, ఆయన కృపకు హద్దులు లేవు. ఆయన వ్యక్తిత్వం అటువంటిది. అలాంటి వ్యక్తిత్వం నుంచి పుట్టిందే, అలాంటి వ్యక్తిత్వం ఉన్నాడు కాబట్టి నీచులైన మనకి, దరిద్రులైన మనకి, ఎన్నికలేని వారైన మనల్ని, ఆయన వ్యతిరేకంగా వెళ్ళిన వారి మనల్ని ఆయన తన స్వభావంలో పాలుబాకుతో చేయాలి. ఉన్నతమైన స్వభావం ఆయనది, చాలా మహోన్నతమైన స్వభావం. ఆ స్వభావంలో మనల్ని పాలుబాక్సులు చేయడానికి ఆయన ఎందుకు ఎంత రిస్క్ తీసుకున్నాడు, ఎందుకు ఎంత కష్టపడాడంటే దాని వెనక ఏముందంటే ఆయన స్వభావం అటువంటి స్వభావం. ఆయన మారని దేవుడు, ఆయన స్వభావానికి వ్యతిరేకంగా చేయని వాడైన, ఆయన నమ్మదగిన వాడే. అందుకే ఆయన మనకి ఇంత గొప్ప బాధ్యత మనకి ఇచ్చాడు. అహంకారంతో ఆయన తృణీకరించకూడదు. అహంభావంతో ఓకే ఆయన గుణాశయాలు బట్టి చేసిన ఆ కృప, దయ, మేలుని, ఆ కనికరాన్ని మనం తృణీకరించకూడదు. మనం దాన్ని అంగీకరించాలి. అలాంటి దేవుడు మనకు ఉన్నాడని మన ఆనందంతో మనం ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నందుకు మనం చాలా ఆనందంతో మనం ఉండాలి. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు తన వెనుకలు మన కొరకు దీవించును గాక. ఆమేన్.